2016 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, హైకోర్టు విచారణపైన పూర్తి వివరాలేంటి? గోపన్పల్లిలోని భూమికి సంబంధించి పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2016లో గచ్చిబౌలి పిఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు ముగిసి దీంతో తీర్పు రిజర్వ్ చేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసు 2016లో నమోదు చేసినప్పటికీ అప్పుడు ఆ సంఘటనా స్థలంలో అంటే 2016లో గోపన్పల్లిలోని సొసైటీ భూమికి సంబంధించి అక్కడ గోడ కూలగొట్టారు, అక్కడ గదిని కూల్చారు, ఆ తర్వాత కులం పేరుతో దూషించారని చెప్పి కూడా పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన సమయంలో అంటే ఆ గోడ కూలగొట్టిన సమయంలో కానీ కులం పేరుతో దూషించారని ఆ పెద్దిరాజు ఫిర్యాదు చేసిన సమయంలో కానీ రేవంత్ రెడ్డి సంఘటనా స్థలంలో లేరు. అయినప్పటికీ పెద్దిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి కేసు తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పి రాజకీయ ప్రోద్బలంతో ఈ కేసు నమోదు చేశారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. 2014లోనే చందానగర్ పిఎస్ లో పెద్దిరాజు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ కేసుకు సంబంధించి అక్కడ కోర్టు కేసు కొట్టివేసింది. ఆ తర్వాత 2016లో మరోసారి పెద్దిరాజు అదే ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి కేసు నమోదైంది. అయితే ఇప్పుడు గచ్చిబౌలి పిఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి 8 మంది సాక్షులను వాంగ్మూలం తీసుకున్నప్పటికీ 8 మంది కూడా సంఘటనా స్థలంలో రేవంత్ రెడ్డి లేరని చెప్పి కూడా చెప్పి పోలీసుల విచారణ చెప్పి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే పెద్దిరాజు తరపు న్యాయవాది కూడా మరోసారి వాదన వినిపించారు. కులం పేరుతో దూషించారు, అంతేకాకుండా రేవంత్ రెడ్డి చెప్పినందుకే అక్కడికి వెళ్లి జేసీబీతో అక్కడున్న గోడ సొసైటీకి సంబంధించిన గోడ కూలగొట్టారు, గదిని కూలగొట్టారని చెప్పి కూడా పెద్దిరాజు తరపు న్యాయవాది వాదన వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ధన్యవాదాలు శ్రీకాంత్.